ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన పరిశుద్ధులకు వందనాలు. చెప్పరా అడుక్కోవాల్సి వస్తున్నాయి. వందనములతో ఒకరినొకరు శుభములు తెలుపుతారు. బైబిల్లో రాయబడినటువంటి మనము క్షేమంగా ఉన్నాము అంటే ఒకరితో ఒకరము మనము వందనలు చెప్పుకోవాలి. మంచిది. ఇది బహుశా మూడవసారి మీ మధ్యలోకి రావడం కాబట్టి పరిచయము అవసరం లేదు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి సంగతులు మీ దృష్టికి తీసుకుని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని మహాత్మను బట్టి ఇరువురు దాసులు. మొదటిగా క్రీస్తు ఆయన దైవత్వము అనే దాని గురించి దేవుని దాసులు జాంబీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత దేవుని దాసులు ఐజక్ గారు పరిశుద్ధాత్మని కార్యం సో పరిశుద్ధాత్ముడు పనిచేయడం ద్వారా సంఘము విశ్వాసుల క్షేమాభివృద్ధి అనేటటువంటిది దేవుని దాసులు ఐజక్ గారు మాట్లాడారు. ఆ మాటలను జాగ్రత్తగా మనసులో ఉంచుకొని మన బైబిల్ గ్రంథాలను తెస్సలోనికైలకు రాసిన తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మొదటి 2 వచనాలు. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు యందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయనది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమే దీవించి ఆశీర్వదించలాగా వచ్చి ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడును మహోన్నతుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంత్ర సమయంలో కలగండ్ల గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకుని మీ సాక్షాత్తమై ఏర్పాటు చేయబడిన స్థానిక సంఘమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉంటున్నాం. విశ్వాసులు అందరూ కూడి రాగా మీ దాసులను మీరు బలపరిచి స్థానిక సంఘములకు సేవకులకు అవసరమైనటువంటి పాఠాలను బోధిస్తున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటూ ఉన్నా. తండ్రి, మనుషులంగా నేను నిలబడినప్పటికీ మాట్లాడేది మీరనుకుంటూ ఉన్నారు. ఈ మాటలు మీ మాటలని జాగ్రత్తగా ఆలోచించుటకు సహాయమును దయచేయమని
మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాను. అయోగ్యుడనైన నేను మీ పక్షంలో నిలబడి ఉండగా మీ ఆత్మతో బలపరిచి మా అందరితో మాట్లాడి మీరు మిమ్మల్ని పోతున్నామని ఈ మనవులు మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభానికి ముందుగా మరొక వచనాన్ని చదువుకుందాం. రెండవ అధ్యాయము 13వ వచనం. మీలో స్థానిక సంఘంలో ఉన్నటువంటి పురుషులు ఎవరైనా చదవండి. 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించేది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఇక్కడ సేవకులు, స్థానిక సంఘంలో ఉన్న స్త్రీలు, పురుషులు ఉన్నారు. అందరూ బాప్తిస్మం పొందిన వారే అనుకుంటూ ఉన్నారు. ఈ వచనములో 2 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనిపిస్తున్నాయి. అవేంటో మీరు చెప్పగలరా? ఈ చదువుకున్నటువంటి వచనములో 2 ప్రాముఖ్యమైన సంగతులు. మనుష్యుల వాక్యము ఒకటి, మనుష్యుల వాక్యము రెండవది దేవుని వాక్యము. మనుష్యుల వాక్యము, దేవుని వాక్యం. ఇప్పుడు ఇక్కడ తెస్సలోనికైలో ఉన్నటువంటి విశ్వాసులు అపోస్తలుడైనటువంటి పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా ఆ వాక్యము ఈ విశ్వాసులైనటువంటి వారికి ఎలా ఉంది? దేవుని వాక్యంగా ఉందా, మనుషుల వాక్యంగా ఉందా? దేవుని వాక్యంగా ఉంది. జాగ్రత్తగా ఈ మాటను ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైనా వాక్యం చెబుతుంటే ఈరోజు పరంగా చెబుతున్నారా? బాగుంటుంది. ఇంకొక ఆయన స్వాగతం చెబుతున్నాడు అంటే ఏం పోతాం. ఎవరి మొహం చూస్తున్నారు? మనుష్యులను, మనుష్యుల మాటలను చూస్తున్నారు. స్థానిక సంఘం అభివృద్ధి పొందడానికి, విశ్వాసము మనలో కలుగకపోవడానికి, కార్యసిద్ధి కలగకపోవడానికి కారణం ఏంటి అంటే మనము మనుష్యుల మొహాలు చూస్తూ ఉన్నాం. మనుష్యుల మాటలను అంగీకరించేటటువంటి వారంగా ఉన్నాం. తెస్సలోనికయ సంఘం ఎంతో ఆసక్తి కలిగినటువంటి సంఘం. ఆ సంఘం ఎలాగో ప్రారంభమైనది అనేటటువంటి కొన్ని విషయాలు
మీ దృష్టికి తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి మనుషులను చూడవద్దు. ఏమని మనం దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చోవాలి? దేవుని మాటలను వినడానికి. వినడం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతూ ఉంది. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఆ మాటలను మనము అంగీకరించి, అంటే మన జీవితానికి అన్వయించుకొని జీవిస్తూ ఉంటామో ఏం జరుగుతుంది? కార్యసిద్ధి. కాబట్టి ప్రారంభము ఎలాగో అంటే ఒక కార్యం ప్రారంభం ఎలాగో అంటే దేవుని వాక్యమును మనము అంగీకరించడం వలననే. కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా మనసులో ఉంచుకొని మనకు మాటను కూడా ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవయ్యా. రాతి పలక మీద గాని సిరాలో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచు ఉన్నారు. ఇక్కడ గమనించండి, కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట. మా పరిచర్య అంటే మేము వాక్యము ప్రకటించినప్పుడు ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద రాయబడలేదు. అంటే రాతి పలకలు ఏది? రాతి పలకల మీద రాయబడినది ఏది? ధర్మశాస్త్రం కదా. 10 ఆజ్ఞలు ఎక్కడ రాయబడ్డాయి? రాతి పలకల మీద రాయబడ్డాయి. దేవుడే రాశాడు. అవి మోషేకు ఇవ్వబడినది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మేము పరిచర్య చేస్తూ ఉంటుండగా ఆ పరిచర్య ఎక్కడ రాయబడలేదు? రాతి పలకల మీద రాయబడలేదు. దేనితో రాయబడలేదు? సిరాతో రాయబడలేదు, ఇంకుతో రాయబడలేదు. కానీ ఎలాగో రాయబడ్డది? ఎక్కడ రాయబడ్డది? హృదయముల మీద, మెత్తని హృదయముల మీద. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాటను గమనించాలి. ఎవరు ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నది? మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో రాయబడి. ఎక్కడ రాయబడ్డా? మెత్తని హృదయముల మీద. ఎవరు రాస్తూ ఉన్నది? జీవము గల దేవుని ఆత్మ. కాబట్టి దేవుని వాక్యమని ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యానికి స్థానం ఇస్తారో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే హృదయముల మీద, హృదయము అనే మెత్తని పలకల మీద ఆత్మ ద్వారా ఆయన వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? రాస్తూ ఉన్నాడు. రాయబడుతున్నది ఏమిటి అంటే ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు వీరి గురించి మాట్లాడుతూ, మీరు మా పరిచర్య ద్వారా మీరేమై ఉన్నారు అంటే క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. అర్థమవుతుందా? మీరేమై ఉన్నారు? క్రీస్తు పత్రిక. అంటే క్రీస్తు గుణగణాలను
మీరు వివరించగా మీరే ఆ పత్రిక అయి ఉంటూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే క్రీస్తు పత్రిక అయి ఉన్నారు అంటే అర్థం ఏమిటి అంటే వీరి జీవితములో క్రీస్తు యేసు యొక్క గుణ గణాలన్నీ కనిపిస్తూ ఉంటూ ఉన్నాయి. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన క్షమాపణ, ఆయన ఇదిగో ఆదరించేటటువంటి విధానం, కరుణ చూపే విధానం, ఆయన ప్రేమించేటటువంటి విధానం, వాటిల్ని మీరు ప్రకటించగా వీరి జీవితంలో ఇదిగో ఆత్మ ద్వారా ఆ పరిచర్య వ్రాయబడినటువంటిదై విశ్వాసం నుంచి తమ జీవితాలలో ఆ మాటలను అన్వయించుకొని వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాటిని తమ జీవితంలో ఆచరణ చేస్తూ ఉంటుండగా వారు ఏమై ఉన్నారట? క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. పిల్లలు గమనించండి, వారు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. గమనించండి, క్రీస్తు దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక మాటను ఆలోచన చేద్దాం. క్రీస్తు పత్రికలలో మనం గమనించినట్లయితే ఎవరిని గురించి వ్రాయబడ్డాయి? దేనిని గురించి వ్రాయబడింది? సంఘం యొక్క మర్మాలు పత్రికల్లో వ్రాయబడ్డాయి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గుణమేమిటో ఇదిగో పత్రికల్లో వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి మీరు పత్రికలై ఉంటున్నారు, క్రీస్తు పత్రికలై ఉంటూ ఉన్నారు. అంటే క్రీస్తు ఆయన యొక్క గుణాన్ని మన జీవితంలో ఆచరిస్తూ ఉంటుండగా లోకానికి మనం ఏమై ఉన్నాము అంటే క్రీస్తును మన జీవితం ద్వారా చూపిస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది? ప్రాణం పెట్టే ప్రేమ. మీ ఊరిలో లేక మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారికి ఆ ప్రేమను ఎప్పుడైనా చూపావు? పొద్దున్నే లేస్తే మీ ఇంటి కసు మా ఇంట్లో వేసావు, అక్కడ ప్రారంభం అవుతుంది. అవునా కాదు? లేకపోతే పంపు దగ్గరకు పోయితే నీళ్ళ దగ్గర కూడా ప్రారంభం అవుతుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాట పాడడానికి గుర్తు రాదు, కానీ కొలాయి దగ్గర మాత్రం బ్రహ్మాండంగా వెలిపిస్తుంది. గుర్తు ఊరంతా వెలిపిస్తుంది. పిల్లల గమనించండి, మీరు క్రీస్తు పత్రిక అయ్యో. కాబట్టి దేవుని వాక్యము మనము వింటూ ఉంటుండగా ఆయన ఏం చేస్తాడు అంటే పరిశుద్ధాత్ముడు మెత్తని హృదయాల మీద ఆయన వాక్యాన్ని రాస్తాడు. కాబట్టి మనుషుల వాక్యమని చూడక ఇది దేవుని వాక్యమని ఎవరైతే ఆసక్తితో ఆ మాటలను వినాలని ఆశ చూపుతారో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇదిగో హృదయములనే మెత్తని పలకల మీద ఆయన వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. పిల్లల, ఎప్పుడైతే వాక్యం మన హృదయాల మీద వ్రాయబడుతూ ఉందో అప్పుడే మనము క్రీస్తు పత్రికల వలె జీవించగలము. కాబట్టి మనము ముందుకు వెళ్తూ ఉంటుండగా వాక్యానికి మనం ఇవ్వవలసినటువంటి స్థానం ఏమిటో జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎదురుపోయేటటువంటి వాళ్ళు కొంచెం మేల్కొని దేవుని వాక్యము జాగ్రత్తగా ఆలోకిద్దాం. రండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న
తెస్సలోనికయల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయగలరు. కృపయు సమాధానము మీకు కలుగును గాక. తెస్సలోనికయ సంఘం ఇది అన్యులైనటువంటి వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఏర్పరచబడిన సంఘం. కాబట్టి మొట్టమొదట అన్యులైనటువంటి వారు ప్రభువును అంగీకరించారు. సంఘము ఏర్పడింది. సంఘము ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నట్లుగా మనము గమనించగలం. చూడండి, ఈ సంఘము ఏర్పడుటలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏమేం చేశాడో గమనించండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. వారు అంఫిపొలి, అపోల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చెప్పున్న సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండెను. గమనించండి, యవనస్తులైన వారు తెస్సలోనికయ సంఘం ఎలాగో ఏర్పడింది? మొదటి ప్రశ్న చెప్పాలి, మీరే చెప్పాలి. మనం చదువుకున్నటువంటి దానిలోనే సమాధానం ఉంది. ఎలాగో సంఘం ఏర్పడింది? యవనస్తులు చెప్పాలి. సంఘము ఎలాగో ఏర్పడింది? ఎలాగ ఏర్పడింది? దేవుని వాక్యము ప్రకటించుట చేత. సరే, దేవుని వాక్యం. ఇప్పుడు ఇంకొక మెట్టు ఇంకొంచెం లోపలికి వెళ్తాం. పౌలు యొక్క పరిచర్య. ఇప్పుడు ఈ వాక్యము ఏమేమి బోధించారు? యేసు క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుగా ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. కాబట్టి వాక్య ప్రకటన చేత సంఘము ప్రారంభమైంది. ఈ దినాలలో సంఘాలు ఎలాగో ప్రారంభమవుతూ ఉన్నాయి? భిన్నాభిప్రాయం కలిగిందంటే, ఒకరితో ఒకరు మనసు కష్టాలు వచ్చాయంటే ఇంట్లో 10 మంది కూడుకుంటారు. సంఘాలు ఏర్పడుతున్నటువంటి విధానం, సంఘాన్ని చీల్చుకొని పిల్లల సంఘాలను ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ లేఖనాల ప్రకారం సంఘము అనేటటువంటిది ఎలాగూ ప్రారంభం కావాలి అంటే మొట్టమొదటి మెట్టు ఏమిటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యము ప్రకటన ద్వారా, సువార్త ప్రకటన ద్వారా సంఘము ప్రారంభమవ్వాలి. కాబట్టి ఏమి వీరు ప్రకటిస్తూ ఉన్నారు అంటే, వీరు మృతి నొందినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, సమాధి చేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సమాధిని గెలిచి తిరిగి లేచిన ప్రభు అయినటువంటి
యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సంగతులను బోధిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పౌలే బోధిస్తూ ఉన్నాడు. అంటే ఈ యేసే ఏమై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. అంటే క్రీస్తు ఉందా, యేసు ఉందా? క్రీస్తు అంటే క్రిస్టోస్, మెస్సయ్యా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? క్రీస్తు కోసం, మెస్సయ్యా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ఎప్పటివాడు? ఆయనకు ప్రారంభము లేదు, ఆయన ఆది అంతము లేనటువంటి వాడు కదండి. కాబట్టి ఆయన రాకడ కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. రోమీయుల ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించి రాజుగా ఆయన ఏది మమ్మలను ఈ దాసత్వము నుంచి విడిపిస్తాడు అని మెస్సయ్య కోసం, క్రీస్తు కోసం ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పటివాడు కాదు, ఆయన మొదటి నుంచి ఉన్నటువంటి వాడు, ఆయన ఆది అంతము లేనటువంటి వాడు, ఆయనకు ప్రారంభమే లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పటివారు? యేసు ఎప్పటివాడు? అమ్మా ఇక్కడ వినండి, ఇక్కడ యేసు ఎప్పటివాడు? ఆయన పుట్టుకెప్పుడు? చెప్పండి, సమాధానం రావాలి. ఎప్పుడు ఆయన పుట్టుకెప్పుడు? 2024 సంవత్సరాలు కదా. క్యాలెండర్ అక్కడే ప్రారంభమైంది. ఆయన పుట్టి 2026 సంవత్సరాలు. పిల్లరా, ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడు. మీరు ఆ యెరూషలేములో బెత్లెహేములో పుట్టాడని మీరు అనుకుంటూ ఉన్నారు. ఆయన ఇప్పటివాడు కాదు, ఆయన ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఆయన ఉన్నటువంటి వాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆయన బాధ్యపెట్టబడుట, ఆయన పునరుద్ధానాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ప్రకటించగా, ఆ ప్రకటన విన్నటువంటి వారు హృదయమందు విశ్వసించి రక్షింపబడి సంఘము ప్రారంభమైనట్లుగా మనము గమనించగలం. అమ్మా అయ్యా, స్థానిక సంఘం, కలగండ్ల స్థానిక సంఘం, మీ సంఘములో ఈ వాక్యం అనేటటువంటిది ప్రకటించబడుతూ ఉన్నదా? ఇక్కడ సేవకులు 18 మంది సేవకులు ఉన్నారు. అయ్యా, అనేక ఆత్మలు మీ సంఘములో చేర్చబడడానికి ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటూ ఉన్నారు. యేసే క్రీస్తుని, ఆయన ఆది అంతము లేనటువంటి వాడని, ఆయనే ఆది అయి ఉన్నాడని, ఆయనే నిజమైనటువంటి దేవుడని ఇదిగో ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నారు. ఏ సంఘం అయితే దీన్ని ప్రకటిస్తుందో ఏమవుతుంది? ఆ ఆత్మలు చేర్చబడతాయి. ఆత్మలు చేర్చబడితే సంఘం ఏమవుతుంది ఉన్నట్టు? అభివృద్ధి చెందుతూ ఉన్నట్లు. సంఖ్య పెరిగిందంటే ఏమేమి పెరుగుతాయి? సమస్యలు పెరుగుతాయి, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. పిల్లల కాబట్టి గమనించాలి, స్థానిక సంఘం ప్రారంభం అవడానికి మూలం క్రీస్తును కూర్చున్నటువంటి వాక్యము ప్రకటించడమే. అలాగైతే ప్రశ్న, మీ స్థానిక సంఘాలు ఈ పనిని చేస్తూ ఉన్నాయా? మరొక స్థానిక సంఘం ప్రారంభం అవ్వాలి అంటే మూలము ఇదే అయి ఉంటూ ఉన్నది. చూడండి, మరొక మెట్టు రండి. అపోస్తలుల కార్యములు 17వ 17
ఏం చేస్తూ ఉన్నాడు పౌలు? మూడవ వచనం యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములన్నింటి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. పిల్లరా, అంటే గొడవలు పెట్టుకోవడం కాదు, వారిని ఒప్పింప చేస్తూ ఉన్నాడు, సత్యమేమిటో వివరిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు మన బోధన ఎలా ఉండాలి అంటే ఒప్పించే విధముగా మనము ఆ ప్రకటన చేయాలి అని హెచ్చరించబడుతూ ఉన్నాను. చూడండి, తర్వాత 6వ వచనానికి రండి. 6వ వచనం, అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. గమనించండి, ఈ వచనంలో మరొక కారణం ఉంది. సంఘం ఏర్పడడానికి ఏం జరుగుతుంది? హింస కలుగుతూ ఉంది. యాసోనును పట్టుకున్నారు, ఇదిగో ఈడ్చుకొని వెళ్ళారు. ఎందుకోసం? వాళ్ళని ఇంటిలోనికి చేర్చుకున్నది ఎవరు? యాసోను. వాళ్ళు ఎవరైతే ప్రకటించారో వారు కనబడలేదు. కాబట్టి ఎవరిని పట్టుకెళ్తున్నారు? యాసోనును పట్టుకెళ్తూ ఉన్నారు. సంఘ ప్రారంభం ఎలాగూ అంటే హింస ద్వారా ప్రారంభం అవుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిది, నిజమైన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన ఆది అంతము లేనటువంటి దేవుడు. ఆయన శ్రమపడి ఇదిగో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి వాడని ప్రకటించడం ద్వారా ఏమైంది అంటే అనేక మంది ఒప్పింపబడి వారు రక్షింపబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. రక్షింపబడుతూ ఉంటుండగా అనేకులు విశ్వసిస్తూ ఉంటుండగా ఏం జరుగుతూ ఉంది అంటే హింస కలుగుతూ ఉంది. ప్రస్తుతం పరిస్థితులు అయ్యా సునీల్ కొంచెం ప్రస్తుతం పరిస్థితులు బయట ప్రకటిస్తే ఏమవుతుంది? కదా, హింసిస్తా, చంపేస్తా. ఈ భయాలు అపోస్తలుడైనటువంటి పౌలుకి లేవా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి లేవా? వాళ్ళు ప్రకటించడం మానుకున్నారా? మరి వారు ప్రకటించారు, మనం ఎందుకు ప్రకటించడం లేదు? సర్పం వల్లే నిష్కర్మం కావాలని ఉన్నారు కదా, శిశువుతో వేసుకోవాలి. పట్టణంలో వెళ్ళినప్పుడు బాహుబల వివేకంగా నిష్కర్మం ప్రభు చెప్పినాడు కదా. సో అట్లాగే ప్రకటించుకోకూడదు. ఏ విషయంలో అది చెప్పబడింది అనేది సందర్భం అవన్నీ మనం చూడాలి. పిల్లరా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ప్రభు ఏమన్నారు అంటే ఆ మాట కలకకు ముందు సర్వాధికారము నాకు, ఆ అధికారంతో నేనేం చేస్తున్నా? మిమ్మల్ని సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని పంపిస్తూ ఉన్నా. ఇప్పుడు ఏ అధికారానికి నువ్వు లోబడుతూ ఉన్నావు? ఆ అధికారానికి లోబడితే లోబడిన వాడిని ఎలా చూపించుకోగలవు?
మొట్టమొదటి నువ్వు దేవుని వాడవా లేకపోతే లోకాన్ని బట్టి నడుస్తున్న వాడవా అక్కడే బయటపడు. సమస్యలు ఉన్నాయి, హింసిస్తారు, కొడతారు. అయినప్పటికీ దేవుడు ఏదైతే ఆ ఆజ్ఞను నీకు ఇచ్చి ఉంటూ ఉన్నాడో, అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఆయన ప్రేమ నన్ను ఏం చేస్తుంది? బలవంతము చేస్తూ ఉంది. అందుకోసం ఏం చేయలేకపోతూ ఉన్నాడు, ఆపుకోలేకపోతూ ఉన్నాడు. సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ దినాలలో సువార్థికులలో ఇది లేదు, ఈ మంట లేదు. పిల్లల ఒకవేళ ప్రభువు దేవుడి కోసం సువార్త ఈ సువార్త ద్వారా లేకపోతే సంఘం ద్వారా ఏదో కాలకొస్తుంది, నేను నా కుటుంబం తగ్గిపోతానేమో అనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్నం ఈ సాయంత్రం సమయంలో ప్రభు మన జీవితాలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యాసోను ఇదిగో ఈడ్చబడ్డాడు. సంఘ ప్రారంభానికి ప్రయాసం ఉంది. సంఘ ప్రారంభానికి ఇదిగో సువార్త ఉంది. క్రీస్తును గూర్చిన వార్త ప్రకటించబడుతుంది. మరొక మాటను గమనించండి. 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, వీరు తెస్సలోనికలలో ఉన్న వారికంటే గనులయ్యుండి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుతూ వచ్చేది. గమనించండి, ఇక్కడ యవనస్తులకు ఒక మాట. ఇక్కడ బెరయ సంఘాన్ని గురించి మనము చదువుకున్న మాట. అంటే బెరయ సంఘస్థులు ఎలా ఉన్నారు? అయ్యా పేతురు, బెరయ సంఘస్థులు ఎలా ఉన్నారు? వాక్యమును పరిశోధిస్తూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు బోధించగా ఆయన ప్రకటన చేసింది అలా ఉందో లేదో అని విన్నారు, అంగీకరించారు. అలా ఉందో లేదో ఏం చేస్తూ ఉన్నారు? రీసెర్చ్ చేస్తున్నారు, పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెస్సలోనికయ సంఘం బెరయ సంఘంతో పోల్చబడుతూ ఉన్నది. ఈ బెరయ సంఘస్థులు తెస్సలోనికయ సంఘము కంటే ఏమై ఉన్నారు? కనులు. అంటే వీరి ఇంకా ప్రాక్టీసెస్ వీరికంటే తెస్సలోనికయ సంఘం కంటే వీళ్ళు బాగున్నారు. అంటే తెస్సలోనికయ సంఘం కూడా ఏం చేస్తోంది? వాళ్ళు కూడా చదువుతూ ఉంటున్నారు, అక్కడితో ఆగిపోతూ ఉన్నారు. వీళ్ళైతే ఏం చేస్తున్నారు? పరిశోధన చేస్తున్నారు. ప్రశ్న, వాక్యం ఉంటూ ఉన్నాం, రాసుకుంటున్నాము. ఇంటికి వెళ్ళి ఏం చెప్పారో చూద్దాం అనే ఆశ ఉండాలి. అది లేక మన జీవితాలలో వాక్యం ఫలింపు అనేటువంటిది లేదు. అనేక సార్లు వాక్యాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. ఆసక్తి కలిగిన బెరయ సంఘం, ఆసక్తి కలిగినటువంటి తెస్సలోనికయ సంఘం, ఇది వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాక్యాన్ని పరిశోధిస్తూ ఉంటూ ఉన్నారు, వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నారు.
అది రాసుకుంటూ ఉన్నారు. అది అలా ఉందో లేదో అని ఇదిగో పరిశోధన చేస్తూ ఉన్నారు, పోల్చి చూస్తూ ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ అలవాటు నీ జీవితంలో నా జీవితంలో ఉంటుందో సేవా ఫలితం వేరుగా ఉంటుంది. దేవుని వాక్యము మనము చక్కగా బోధించేటటువంటి వారము అవునా. పిల్లరా, అనేక సార్లు నేను వినేటటువంటి మాట ఏమిటి అంటే, అన్న మా సంఘాలలో బైబిల్ స్టడీ చెప్పేటటువంటి వారు లేరు, వాక్య వివరణ సరిగా లేదు, అందుకోసమే మేము బుధవారం కూడికి పోవాలంటే మాకు ఇష్టం లేదు. మనందరూ ఏమంటారు అంటే, ఆయన వస్తే బాగా కథలు చెప్తారన్నా అది బాగుంటుందన్నా, వాక్యానికి బదులు కథలను వినడానికి ఇష్టపడుతున్నటువంటి సంఘం. పిల్లలు గమనించండి, కల్పనా కథలు అపొస్తలుడైనటువంటి పౌలు బోధించలేదు. వాక్యాన్ని వాక్యంగా బోధిస్తూ ఉంటుండగా దశలోనికయ సంఘం, బెరియా సంఘం విన్నారు, అంగీకరించారు. అలా ఉన్నాయో లేదో అని పరిశోధన చేస్తూ ఉన్నారు. అంటే దశలోనికయ సంఘం తెలుగువారు విని అంగీకరించి దానిని తమ జీవితాలలో అన్వయించుకొని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సంఘములో గొప్ప కార్యాలు మనం గమనించగలం. మన స్థానిక సంఘాలలో కూడా పరిచర్య చక్కగా జరగాలి అంటే, ఆత్మీయంగా జరగాలి అంటే వాక్యానికి మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఇదిగో సంఘం ప్రారంభం బాగుండేదిగా ఉంటూ ఉంది. చూడండి, ఇప్పుడు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము మొదటి వచనం ప్రారంభం గమనించండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయల సంఘము ఎవరిలో ఉంది? చెప్పదమ్మా, ఎవరిలో ఉంది ఈ సంఘం? తండ్రి యందును ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యందును ఉన్న సంఘం. ఎవరు గొప్ప? వీరిద్దరిలో ఎవరు గొప్ప? తండ్రి కుమారుడా? ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ? ఇక్కడ ఇద్దరి పేర్లు రాస్తూ ఉన్నారు కదా. అంటే అర్థం ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుడు ఇంకెవరిలో ఉంది సంఘం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందులో ఉన్న సంఘం. అంటే తండ్రిని గురించి ఏం రాస్తూ ఉన్నాడు అంటే, తండ్రి అయిన దేవుడు అంటూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రభువై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా ఏమై ఉన్నాడు? ఆయన దేవుడు. అంటే వీరిద్దరూ దేవుళ్ళు. అవునా? దేవుడు ఒక్కడే. దేవుళ్ళు కాదు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పేరు వేరుగా వ్రాయబడుతూ ఉంటుండగా ఈయన తండ్రితో సమానుడు అని చూపించడానికి ప్రత్యేకంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఇలా వ్రాస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు కాదు అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క తత్వం,
దైవత్వము అనేటటువంటిది ఎవరిలో ఉంటూ ఉన్నది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉంటూ ఉన్నది. ముగ్గురు వ్యక్తులు, ముగ్గురిలో ఉన్నది దైవత్వం. వారు ఒకటే దైవత్వం కింద ముగ్గురు పనిచేస్తూ ఉన్నారు. కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ దేవుడు ఒకడే. ఆ సత్యాన్ని మొట్టమొదట ఇక్కడ గమనిస్తూ ఉంటుంది. తండ్రి యందును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నందును ఉన్న సంఘం. ఒక ప్రశ్న అయితే కన్నా మాట్లాడుతూ సంఘం అంటే ఏమిటో వివరించారు. ఏమన్నారు? సంఘం అంటే ఏమిటి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అమ్మా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఇదే సంఘం. అంటే సంఘం అంటే ఏమిటి? బిల్డింగా? సజీవమైన రాళ్ళ వలె సజీవమైన రాళ్ళెవరు? విశ్వసించినటువంటి విశ్వాసులు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుతూ ఉన్నారో వారే ఏమై ఉన్నారు? సంఘమై ఉంటూ ఉన్నారు. కాబట్టి బిల్డింగ్ కాదు, కానీ విశ్వసించినటువంటి వ్యక్తుల యొక్క సముదాయం. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయల ఎక్కడుంది? ఎక్కడుంది? అయ్య మోహన్ రాజు, ఎక్కడుంది? తండ్రి యందును కుమారుని యందును. అంటే మనం ఎక్కడున్నాము? తండ్రి యందును కుమారుని యందును ఉన్నటువంటి సంఘం. ఎవరైనా నన్ను తాకాలి అంటే ఎవరిని తాకాలి? తండ్రిని తాకాలి, తర్వాత కుమారుని తాకాలి, తర్వాత నీకు నాకు విశ్వసించినప్పుడు దేవునిలో దొరికే భద్రత. పిల్లల, ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నాం. నీవు నేను ఎక్కడ ఉన్నాము అంటే తండ్రిలో ఉన్నాము, కుమారునిలో ఉన్నాము. కాబట్టి నీకు నాకు దొరికిన భద్రత ఎంతో గొప్పదిగా ఉంది. ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి కుమారులు ఇదిగో ఇద్దరు సమానము అనేది చూపిస్తూ ఉన్నాడు మొదట. రెండవది, మనం ఎవరిలో ఉన్నాము అంటే తండ్రిలో కుమారునిలో ఉన్నాం. చూడండి, అప్పుడు ఆ యోహాను సువార్తలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మేడ గది మీద పలికినటువంటి మాటలలో కూడా ఈ మాటలను మనము గమనించగలం. పదిహేడవ అధ్యాయం 20వ వచనం చూడయ్యా. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్టు. తండ్రి పక్కనే ఏముంది? అట్లా అలా చదవాలి. కామ ఉన్నప్పుడు అక్కడ తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకును మాత్రమును నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ
ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచు ఉన్నారు. ఇది గమనించండి, కొంచెము లోతైన సత్యం. ఇప్పుడు తండ్రి కుమారులను గురించి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నారు. ఎవరిలో ఎవరున్నారు? చూడండి, ఆ వచనాన్ని చూడండి. ఎవరి యందు ఎవరున్నారు? తండ్రి నా యందు నీవును, నీ యందు నేను ఉన్నలాగున మనలో ఎవరున్నారు? వారిద్దరిలో ఎవరున్నారు? విశ్వసించినటువంటి విశ్వాసం. ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. ఏమి జరుగుతూ ఉంది? ఏకత్వము లేదు. పొద్దున్నే లేస్తే ఒకరినొకరు దూషించుకోవాలి. ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏకాభిప్రాయము సంఘములో లేదు. ఎక్కడున్నారు? 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 తండ్రి కుమారులలో ఉన్నారు, భద్రపరచబడి ఉన్నారు. కానీ ఏం లేదు? ఏకత్వము లేదు. విశ్వాసుల యొక్క దౌర్భాగ్య స్థితి. ఈ సాయంత్రం సమయంలో అమ్మా, నేను విశ్వసించాను, నేను ఆరాధన చేస్తూ ఉన్నాను, ఇదిగో ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను, నేను పరలోకానికి వెళ్తానని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాను, అతిశయపడుతూ ఉంటూ ఉన్నావు. కానీ నీ భర్తతో సరైనటువంటి బాంధవ్యం లేదు, నీ భార్యతో సరైనటువంటి సంబంధం లేదు, కుటుంబ జీవితం సరిగా లేదు, నీ పిల్లలతో సరైనటువంటి జీవితము, కుటుంబ జీవితం లేదు. సంఘములో ఉన్నటువంటి సహోదరులతో సహోదరులతో ఏకత్వము, ఏక మనస్సు లేదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థన, వారిద్దరూ ఎలా ఉన్నారు అంటే ఏకమై ఉన్నారు. ఇది వారిలో భిన్నాభిప్రాయాలు లేవు. వారితో ఒకరితో ఒకరు పోట్లాడుకునేటటువంటి తత్వం లేదు. వారి సంబంధ బాంధవ్యం ఎంతో గొప్పది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వసించిన తరువాత దేవునితో సమాధానపరచబడ్డారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో సన్నిహిత సంబంధం నీకు నాకు కలిగింది. తండ్రితో కుమారుడితో సంబంధం కలిగి ఉన్నటువంటి నీవు నేను వారితో ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం ఎవరితో ఉండాలి? తోటి సహోదరులతో ఉండాలి. లేదు స్థానిక సంఘముతో పైకి మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు. సాయంత్రం సమయంలో దేవుడు మన జీవితాలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. విశ్వసించామని చెప్పుకోవడంతో సరిపోదు, కానీ వాక్యానికి తగ్గట్టుగా మన జీవితం కూడా ఉండాల్సిన అవసరత ఉంది. గమనించండి అండి, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక మరొక అబ్జర్వేషన్ అక్కడ గమనించండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి ప్రశ్న, ఎందుకు 3 పేర్లు రాస్తున్నాడు? ఎవరు మన దృష్టికి ఎవరు గొప్ప? పౌలు. ఆయన పరిచర్య ఎంతో గొప్పది. ఆయనను గురించినటువంటి గొప్పలు
చెప్పుకోవడం లేదు. తనతో కూడా తనకంటే తక్కువైనటువంటి వారిని కూడా వారి పేర్లను రాస్తున్నారు. పిల్లల మనలో ఉండవలసినటువంటి లక్షణం, మనల్ని అందరూ గుర్తించాలని మనం తాపత్రయపడతాం. మనమే వాక్యం చెప్పాలని, వాక్యం చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారిని మనము ప్రోత్సాహపరచడం లేదు. ఎందుకు అంటే నేనే గుర్తించబడాలి, ఇంకెవరు గుర్తించబడడానికి వీలు లేదు. వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను గుర్తిస్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. గమనించండి, అంటే అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క లక్షణం ఏమిటి అంటే నేనే గొప్ప, నేనే అందరికంటే గొప్ప అని చూపించుకోవడం కాదు, కానీ తనతో కలిసి పనిచేస్తున్నటువంటి వారిని కూడా ఆయన గుర్తిస్తున్నటువంటి విధానాన్ని ఈ వచనాలలో గమనిస్తున్నారు. అయ్యా సేవకులు, నీతో నీ సంఘములో ఉన్నటువంటి వారి పట్ల నీ విధానం కూడా ఇలాగే ఉందా? నీతో కలిసి పనిచేస్తున్నటువంటి వారి పట్ల నీ విధానం ఇలాగే ఉందా? ఇలాగూ వారిని గుర్తించుట ద్వారా వారికి కలుగుతున్నది ఏమిటి అంటే ప్రోత్సాహం కలుగుతూ ఉంది. వారు పరిచర్యలో వారితో కలిసి పనిచేయడానికి ఏమాత్రము మీరు వెనకాడడం లేదు. ఎన్నో శ్రమలలో, ఇబ్బందులలో, చెరసాలలో వేయబడిన సిల్వాన్, సైలస్, సిల్వానస్, ఈ రెండు ఒకటే. రెండు వేరు వేరు పేర్లు, పౌలు, సీలా, సిల్వానస్. కాబట్టి ఈ రెండు పేర్లు ఒకటే, వేరు వేరు అనుకోవద్దు. కాబట్టి పౌలుతో పాటు చెరసాలలో వేయబడినటువంటి సీలా, సైలస్ ఎందుకోసం? ఇదిగో వారు తనకంటే చిన్నవారైనప్పటికీ తనతో తన దగ్గర నేర్చుకొని పరిచర్య చేస్తున్నటువంటి వారైనప్పటికీ వారిని గుర్తిస్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు వారితో ఆయనతో సమానంగా వారిని హెచ్చిస్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. నీ నా పరిచర్య ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో సంఘం అభివృద్ధి చెందుతుంది. సేవకులారా, ఇదిగో మనము దేవుని పని కొరకై మనం పిలువబడ్డాం. దేవుని కొరకు మనం పరిచర్య చేస్తూ ఉంటుండగా మన క్యారెక్టర్ ఏమిటి అంటే అందరూ నన్ను గుర్తించాలి, అందరూ పేరు ప్రఖ్యాతలు నాకు రావాలి, అందరూ నన్ను కనపరచాలి అనేటటువంటి విధానం మనలో ఉంటూ ఉన్నది. కానీ మనం ప్రభువును మహిమపరుస్తూ ఉంటుండగా చేయవలసినటువంటిది ఏమిటి అంటే మనతో కలిసి పనిచేసేటటువంటి వారిని మనం కనపరచాలి, మనతో వారిని సమానులంగా చూడాలి. ఎప్పుడైతే ఇటువంటి తత్వం ఉందో అనేక మంది నీతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారు. నేను నా సమయం అయిపోయింది, నేను ఇక్కడితో ముగిస్తాను. అలాగైతే ఈ సాయంత్రం సమయంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. తెస్సలోనికీయుల సంఘం ప్రారంభం ఎవరు? మొదటిది దేవుని వాక్యం, రెండవది శ్రమలు, హింస, మూడవదేమిటి?
ఆ దేవుని వాక్యమును వారు పరిశోధన చేసే సంఘాలు స్థాపించబడాలి అంటే ఈ లక్షణాలు ఎప్పుడైతే మన పరిచర్యలో ఉంటాయో ఇదిగో సంఘాలు స్థాపించబడేవిగా ఉంటాయి. ఎవరిని ప్రకటించాలి? ఎవరిని ప్రకటించాలి? యేసుక్రీస్తు వారిని, ఆయన మరణ పునరుద్ధానములను ప్రకటించాలి. లోకమును ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి వైపుకు మళ్లించాలి. ఇదిగో వారి హృదయముల మీద జీవము కలిగినటువంటి ఆత్మ ద్వారా మెత్తని హృదయముల మీద ఆ వాక్యాన్ని రాయాలి. మీ జీవితంలో ప్రార్థన అనుభవం లేనట్లయితే ఈ పనులు మనము చేయలేము. వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానము చేయనట్లయితే ఈ పనిని మనము చేయలేము. అమ్మ, బ్రదరన్ సంఘాలలో స్త్రీలు మౌనంగా ఉండాలి కాబట్టి మాకేం పని లేదు, మేమేం చేయనవసరం లేదు అని అనుకుంటున్నారేమో. ఇదిగో నీకు పరిచర్య ఇవ్వబడింది. నీ ఇంటి వారితో నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోవాలి. ఇప్పుడు సమరయ స్త్రీకి ఏం చేస్తుంది? ఊరి దగ్గరికి వెళ్ళి సువార్త కూడా చెప్పాలా? నా జీవితాన్ని గురించి చెప్పిన ఆయన్ని వచ్చి చూడండి అని చెప్పింది అంతే. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే కొద్ది మందిని యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చింది. రండి, ఆయన ఎవరో చూడండి, ఆయన ప్రవక్తగాడా, రండి 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 అని పిలిచింది. ఎంతమందిని తీసుకొని వస్తున్నా? ఎంతమందిని తెచ్చా? సంవత్సరానికి ఒక్కరిని, సంవత్సరానికి ఒక్కరిని. అమ్మా, ఇదిగో డిసెంబర్ 31న ఒక వాగ్దానం చేశావు, ఈ సంవత్సరం అంతా బైబిల్ చదివేస్తాను, ఈ సంవత్సరంలో ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదిస్తాను అని వాగ్దానం చేశావు. 8వ నెల రాబోతుంది, ఎంతవరకు ఒక అధ్యాయం కూడా ముగించలేదు, ఒక వ్యక్తిని సంఘానికి నడిపించలేదు. ఏం చేస్తూ ఉన్నావు? ఏమిటి నీ వార్త? కేవలం మాటల వరకే పరిమితమా లేక పని చేసేటటువంటి వారంగా మనం ఉన్నాం. ఈ రాత్రి, ఈ సాయంత్రం సమయంలో ప్రభువు మన జీవితాలను ప్రశ్నిస్తూ ఉంటుండగా ఒకసారి మన జీవితాలను పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. శ్రమ ఉన్నప్పటికీ వారు సువార్తను ప్రకటించారు, సంఘాలు ఏర్పడ్డాయి. ప్రభు కొరకు ప్రయాసపడదాం, ఆత్మను సంపాదిద్దాం, సంఘాలను కడదాం. అలాగూ ప్రభు కొరకు జీవించడానికి ప్రభువే మనకు సహాయము చేయనుగాక. దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించి ఆశీర్వదించుగాక. సంఘాన్ని ప్రభుత్వమే మన ఆత్మీయ జీవితం ప్రభుత్వంగా దేవుని పాఠాలు ఇదే కాలం నుంచి నేర్చుకుంటున్నాం. మరి దిగులతో దినం మొదటి దినం ముగిసింది. ఇది సాయంకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత హీదాగి అంతరంగంలో సువార్త ఉంటుంది. మరి వాహనాలతో రావచ్చు, 9 శుభవార్త ఉండొచ్చు. అక్కడ కూడా అనేక మంది దేవుని వాక్యాన్ని వారి జీవితాల్లో మేలుకుంటుంది, రక్షింపబడినట్టు ప్రార్థనతో మరి
ప్రాంతాలకు వెళ్దాం. ఇలా రేపు ఉదయం 9 గంటలకు మరి ఇబ్బంది ఉంటుంది. 10 గంటలకు ఖచ్చితంగా క్లాసులు ప్రారంభమైతే అందరూ సిద్ధపాటు కలిగి త్వరగా సమయానికి వస్తూనే ఉంటారు. కాకుండా సమయానికి వచ్చినట్లయితే మంచి వాక్యాలు మీరు మిస్ కాకుండా ఉంటారు. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని మనం రాసుకోవడమే కాదు, మన హృదయాల్లో కూడా భద్రపరచుకోవాలని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం అది జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇందులో కూడా మరి ముందు దినం గురించబడ్డాయి. దేవుడి కొరకు మనం ఇష్టపడతాం. ప్రార్థనలో మనం ముగించుకున్నాం. మన మధ్యలో సంఘం నుంచి ఎలియా సంఘం నుంచి వచ్చిన దాసుడు మరి ఆవిధంగా ఉన్నాడు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు. ముగింపు ప్రార్థన. రేపు మరి మన వేతనీయ సంఘం యొక్క పెద్దలు రాష్ట్ర ముఖ్యులు గారి యొక్క 3వ కుమారుడు కూడా జాగ్రత్త మన మధ్యలో ఉన్నాడు. ఆయన కూడా రేపు